जय श्री राम। श्रीवेंकटाचलाधीशं श्रीयादासदस्यं सुचेतनमंसारं श्रीनिवासं महामजे कन्याशोणसंजातं कृपावात्सल्यसागरं सर्वेदासनेता लक्ष्मी आण्डाङ्गिरस्वामी देवताभ्यो नमः श्री श्रीपरब्रह्मणे नमः। आकलशेषु धावते पवित्रे परशिक्षते उग्निरग्नेषु वर्धते। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, श्री राम जय राम जय जय राम, जय राम जय వెంకటరమణ గోవింద గోవింద ఆపముక్తులవాడ అనాథక్షక గోవింద గోవింద కళ్యాణకరాయాయ సర్వస్తోమోత్తమోదే సర్వస్యార్థే సర్వసిద్ధై వాసుదేవాయ ओम महादेवेश्वर ग्रहे विष्णुपत्ये देवहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम धनुर्धराय ग्रहे सर्वसिद्धे देवहि तन्नो धरा प्रचोदयात्। स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतपर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। काव्यवर्धतां काले काले वर्षद्वासः श्रीरङ्गनाथ जयतो श्रीमन्नारायण जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण।
रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్రం అంటారు. అంటే చిన్నజీయర్ స్వామివారికి జిల్లా మొత్తంలో స్వామివారు ధర్మ సంస్థానం కొరకు, మన ధర్మాన్ని కాపాడడం కొరకు, హిందుత్వాన్ని నిలబెట్టడం కొరకు అనేక రకాల శ్రమపడుతూ అన్ని దేశాలు తిరగలేం కాబట్టి ఒకే ఒక చోట అన్ని దేశాలు దివ్య దేశాలు తిరిగి చూసే అవకాశాన్ని కల్పించారు. మన హైదరాబాద్లో ముచ్చింతల ఆశ్రమంలో ఒకే చోట 108 దివ్య దేశాలు చూసి రామాంజ విగ్రహాన్ని చూసారు కావచ్చు అందరూ కూడా 216 అడుగుల ఎత్తున్న ఆ రామాంజ స్వర్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ఎంతో శ్రమ చేసి కొన్ని కోట్ల వ్యవహారంతో కూడిన పని అయినప్పటికీ శ్రమ ఓర్చి కష్టపడి ఆ స్వామివారిని నిల్చోబెట్టి మనకు వైభవాన్ని తీసుకొచ్చారు. కనుక మన ధర్మాన్ని కాపాడే కొరకు స్వామి ఎప్పుడు కలకాలం చల్లగా ఉండాలని ఈ 70 సంవత్సరాల జన్మదినమే కాదు, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని 108 దివ్యదేశాలు నిలబెట్టారు. అదే 108 సంవత్సరాలు స్వామివారు మనతో పాటు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సంకల్పించుకుంటూ మనందరం కూడా ఆ రాముడి అనుగ్రహంతో స్వామివారు రామవారి భక్తులు కనుక ఆ రాముడి అనుగ్రహంతో మరి ఆచారాలు బాగుంటే శిష్యులు బాగుంటారు కనుక ఆ ఆచారాల మంచి కోరుతూ రామ హృదయ కలశ స్థాపన అని ఈ రామ హృదయ కలశం అన్ని కలశాలన్నీ అక్కడికి పంపించారు మన ఆశ్రమం నుంచి. కనుక ఈ ఆశ్రమంలో ఆ ధాన్యం ద్వారా మన హృదయాన్ని రామ హృదయంగా నింపేసి ఇవన్నీ పంపిస్తే అక్కడ జరిగే కార్యక్రమం 5 రోజుల్లో 7 రోజులు జరుగుతుంది. అప్పుడు దీపోత్సవంలో స్వామివారి జన్మదినం కనుక ఆ సమయంలో అందరికి అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ధాన్యం అంతా అక్కడ వాడతారు. కనుక దీంతో మన 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 ఈ అమరావతి గ్రామం కూడా మనందరం కొంచెం సేవ చేసినట్టుగా వృద్ధాభక్తిగా మనవంతు కృషి చేసినట్టుగా మనకు కూడా కొంచెం పేరు వస్తున్నట్టుగా మనందరం కూడా మీరు తెచ్చిన ధాన్యం ఉంది కదా అందరూ కూడా బాగా వేయకుండా కొంచెం కొంచెంగా పట్టుకొని రామ 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 అని నరకం మాత్రం చేస్తుంది. ఎప్పుడైతే రామాంజ మతంలో వైష్ణవ మతంలో చేరుతామో స్వర్గం ఉండదు, నరకం ఉండదు, డైరెక్ట్ వైకుంఠ ప్రాప్తి. అంటే అలాంటి మోక్ష మార్గము మనకు నరకం ఉండదు, స్వర్గం ఉండదు, కేవలం ఉండదు మాత్రం. అంటే ఎవరికైతే శంఖ చక్ర ధరిస్తారో, ఎవరైతే మన ఈ తులసి మాల వేస్తారో, నిరంతరం నారాయణవంతం జపిస్తారో వారందరికీ కూడా మోక్ష మార్గం ఇస్తారు. ఇలా ఉన్నవారి దగ్గరికి ఎలాంటి దోషాలు రావు. కాబట్టి అలాంటి వైభవం రావాలంటే డైరెక్ట్గా పోవచ్చు అంటే పోలేమట, ఒక ఆచార్యుడి ద్వారా వెళ్ళాలి. ఆ ఆచార్యుడి ద్వారా వెళ్తేనే మనకు స్వామి మంచి రూట్ చూపిస్తాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం. మనం ఎంతో చదువుకుంటాం, ఏకలవ్యుని చూసాం, అర్జునుడి కంటే చాలా గొప్పవాడు. కానీ దొంగచాటుగా ద్రోణాచార్య చెప్తూ చూశాడు. దానికి ఏం చేశాడు, వాళ్ళ తప్పు చేసినాం కాబట్టి నీ బుడ్రవేలు ఇచ్చేయని చెప్పి పనికి రాకుండా చేశాడు. ఆచార్య ద్వారా వెళ్తే మనకు అనుకున్నట్టుగా సద్మార్గం దొరుకుతుంది. ధర్మం వల్ల వెళ్తే మన ధర్మం రక్షిత అన్నట్టుగా ఆ ఆచార్య కృపా కటాక్షాలతో మనందరూ కూడా కలకాలం చల్లగా ఉండాలని, మన గ్రామంలో వ్యవసాయం మంచిగా జరగాలని, వ్యాపారం మంచిగా జరగాలని చెప్పి, ఎప్పటికీ సురక్షిత మంచి వర్షాలు కురవాలని చెప్పి ఆ స్వామివారి మంగళాశాలను తీసుకుంటూ శ్రీరాముని అనుగ్రహం, వెంకటేశ్వర అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అందులో విశేషంగా మనకు ప్రతి మన ఇంటికి ఇల్లాలు గృహిణితోనే ఇల్లంతా బాగుంటుంది. మరి గృహిణి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆమె గురించి ఆమె పట్టించుకోదు. భర్త, పిల్లలు, కుటుంబం అందరికి చూసిన తర్వాత ఆమె చూసుకుంటుంది. మరి ఆమె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? స్వామివారు ఏం చేసిందంటే భర్త మంచి లేకుంటే తీసుకెళ్తుంది హాస్పిటల్, పిల్లలు మంచి లేకుంటే తీసుకెళ్తుంది. ఆమె మంచి లేకపోతే భర్త తీసుకుపోయినా ఉండలే, నాకు ఇప్పుడు సర్దుబాటు చేసుకుంటా అని అంటుంది. అంటే ఆ ఓపిక ఆడదానికి ఉంది. అట్లా కాకుండా స్వామివారు ఏం చేస్తున్నారంటే అందరికీ చాలామందికి ఇవాళ రేపు క్యాన్సర్స్ వస్తున్నాయి, రకరకాల తెలియకుండానే, పడిపోయినాక తెలుస్తలేదు. ఆ పడిపోకుండా ముందే స్వామివారు ఆరోగ్య మహిళా వికాస్ అనే కార్యక్రమాన్ని చాలామందికి, కొన్ని లక్షల మందికి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు. అంటే మన ఇంట్లో మన గృహిణికి కూడా స్వామివారు ఉచితంగా ఏం రూపాయి లేకుండా వికాస్ తరంగిణి ద్వారా
ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారన్నమాట. అట్లనే మళ్ళీ చిన్న పిల్లలకి 6 నెలల పిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు మెడిసిన్ ఇస్తారు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు. ఆ మెడిసిన్ ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి మేధాశక్తి పెరగడానికి ఇస్తారన్నమాట. అది కూడా మీరంతా మీ ఊర్లల్లో వికాస తరంగిణి సభ్యులు ఏర్పాటు చేసుకొని మీ ఊరికి ఆ మందు తెచ్చి మీ ఊరి పిల్లలందరికీ అందియచ్చు. ఇప్పుడు ఒకటే కేంద్రం ఉందనుకో, ఎంతమంది అని వస్తారు? టైం సరిపోదు. మీరు ఆడదాకా రావడానికి సమయం సరిపోదు. మీరే ఒక 4 తయారైనరు అనుకో, ఇక్కడ వికాస తరంగిణి మెంబర్ మీ ఊరికి అన్నీ వస్తాయి. క్యాంపు మీరే వేసుకోవచ్చు, మీ ఊరుకు ఆడవాళ్ళని మీరు రక్షించుకోవచ్చు, పిల్లలకి మందు మంచిగా ఇవ్వచ్చు. మెమొరీ చాలా అవసరం కదా, ఇప్పుడు తగ్గుతుంది కదా, అందుకోసం. జై శ్రీమన్నారాయణ.
तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति